అనుకున్నది సాధించటానికి ఎంతకైనా తెగిస్తుంది. మరి నాన్న సంగతేంటమ్మా? అమ్మాజీ అమ్మ వచ్చేసింది కదా, నాన్నెప్పుడొస్తారు? అమ్మాజీ దొంగ అని తేలుంటే ఈ పాటికి మీ నాన్న ఇంట్లో ఉండేవారు. కానీ అమ్మాజీ ఇంటికొచ్చి దోషిగానే మిగిల్చేసింది. శివ కేసు వెనక్కి తీసుకుంటేనే కాని మీ నాన్న బయటికి రారు. శత్రువులా చూస్తున్నవాడు ఎందుకు కేసు వెనక్కి తీసుకుంటాడు? రేపేమో సబ్ జైలుకి తీసుకువెళ్తున్నారంట. తర్వాత కోర్టులు, వాదనలు, ఏం తేలుతుందో ఏంటో. అత్తయ్య, మావయ్య గారికి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. జరగబోయేది కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే ఎలా ధైర్యంగా ఉండగలనమ్మా? మొత్తానికి అమ్మాజీ అనుకున్నది సాధించింది. తండ్రి బిడ్డల్ని శాశ్వత శత్రువుల్ని చేసి ఈ జన్మలో మళ్ళీ కలిసే అవకాశం లేకుండా చేసింది. అత్తయ్య, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అమ్మాజీని దొంగలా పట్టుకుందాం అనుకున్నాం, కానీ త్రుటిలో తప్పించుకుని తనంతటి తానే బయటకొచ్చేలా చేశాం కదా. దానివల్ల ఆయన ఆవేశమైతే తగ్గిపోయింది కదా. అలాగే పొద్దున్నే మావయ్య గారిని స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొస్తాను. ఇంకొక్కసారి నా మీద నమ్మకం ఉంచండి అత్తయ్య. ఏదో మన అదృష్టం బాగుండి తప్పించుకున్నాం గాని అదే దొరికిపోయి ఉంటే ఊహించడానికి భయంగా ఉందమ్మా. అంతా నీ వల్లే. అప్పటికి జాగ్రత్త అని చెప్తానే ఉండా. దానికి అనుమానం వచ్చేటట్టు చేసినావు. ఈ పిచ్చోడు నా మాట వింటాడు కాబట్టి సరిపోయింది. అదే ఈశ్వరి మాట వినుంటే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా. ఏ దూరం బో, దూరం జరుగు, దూరంగా ఉండు. అరే ఏంటక్క నీ ఓవర్ యాక్షన్? కిడ్నాప్ చేయకుండానే అయినట్టు యాక్టింగ్ చేసావంటే అర్థం ఉంది. దెబ్బలు తగలకుండానే తగిలినట్టు యాక్ట్ చేసావంటే అర్థం ఉంది. ఇప్పుడు నువ్వు నన్ను చూసి ఈ ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదక్క. యాక్టింగ్ ఏంది బా? యాక్టింగ్ ఏంది? దీనికి బుర్ర లేదని తెలుసు కదా నీకు. దీనికెందుకు చెప్పినావురా? ప్రాణాలు తీర్చంది. ఎదుగో అక్క, కావాలంటే తిట్టు కొట్టు. నా వల్ల నీకేదైనా ప్రాబ్లం ఉంది అంటే నేను తట్టుకోలేనక్క. ఇప్పుడు నీకు నేనేం చేశానక్క? ఇంత నిజం తెలిసినా ఎవరికైనా చెప్పానా? బావగారిని జైల్లో పెట్టారు, అయినా నోరు తెరిచి నిజం చెప్పానా? ఎదుగో దెబ్బలు తగలకుండా కట్టుకున్నావు కదా. ఇవి కట్టి అని ఎవరికైనా చెప్పానా? అమ్మా, ఏమైందమ్మా? నొప్పిగా ఉందా? అక్కడేమన్నా ఉంటే కదా నొప్పి రావడానికి. అదే శివ, నువ్వింత ప్రేమగా చూసుకుంటుంటే ఇంకా నొప్పే ఉంటుంది అని అంటున్నాను. బసవమ్మా, తల నొచ్చండి. మాట్లాడకుండా బయటికి పో. అలాగే అక్క. అమ్మా, తలనొప్పిగా ఉందా? సరే రా పడుకోమ్మా. పర్లేదులేరా. పడుకుంటే మాత్రం నిద్రలా పడుతుందన్నయ్య. పాపం అమ్మ చావును తప్పించుకుని వస్తే నాటకాలు అని అందరూ నిందలు వేస్తున్నారు. నేను అమ్మని కిడ్నాప్ చేశానని అందరూ నిందలు వేస్తున్నారు.
ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఈ రోజు ఇలా జరిగిందంటే రేపు ఇంకెలా జరుగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తుందన్నయ్య. వాళ్ళు ఏదో ఒకటి చేసేస్తారన్నయ్య. లేదు తమ్ముడు, నేనుండగా అమ్మకి ఎలాంటి ఆపద రానివ్వను. ఇన్నాళ్ళు శత్రుత్వం మాటల వరకే అనుకున్నాను. చేతల వరకు వస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నీకీ పరిస్థితి కలిగించిన ఆ పెద్ద మనిషిని మాత్రం వదలను. ఆ, వద్దప్పా వద్దప్పా. ఇప్పటికే నేను నా గుప్పిట్లో పెట్టుకొనున్నానని వాళ్ళందరూ నా మీద కక్ష కట్టుండారు. ఇంకా నువ్వు గొడవ పడితే తండ్రి కొడుకుల్ని విడదీసినానంటారు. ఆ పాపం నాకొద్దప్పా. పాపం చేస్తున్నది వాళ్ళమ్మా, నువ్వు కాదు. ఈ విషయంలో నువ్వు చెప్పినా సరే నేను విన్ను. ఆ మనిషికి శిక్ష పడేదాకా నేను వదలను. ఆయన చిప్పకుడు తినాల్సిందే. నాకు కావాల్సింది కూడా అదేనప్పా. ఆ విశ్వనాథం జైల్లో ఉండడం, నువ్వు నా చెప్పు చేతుల్లో ఉండడం. రండి మావయ్య, రండి. లోపలికొస్తే అక్కడ నన్ను ద్వేషించే నా కొడుకున్నాడు. లోపలికి అడుగు పెట్టడానికి మనసు రావడం లేదమ్మా. అలా అంటారేంటి మావయ్య? ఈ ద్వేషం మీకు కొత్త? కొత్త కాదమ్మా, కానీ ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. నా మీద వాడికి ఎంత కోపం ఉన్నా ఏదో మూల తండ్రన్న గౌరవం, చిన్న బాధ ఉండేవి. ఎప్పుడన్నా కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టినా తలదించుకుపోయేవాడు. కాని ఇప్పుడు కత్తి పట్టుకుని నా మీదికే వచ్చాడమ్మా. అది తట్టుకోలేకపోతున్నాను. బాధగానే ఉంటుంది మావయ్య, కానీ మనం ఏదన్నా సమస్య పరిష్కరించే ప్రయత్నంలో ఒక్కోసారి అది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతామా? చివరి వరకు పోరాడి పరిష్కరిస్తాం. ఇది అంతే మావయ్య. ఆయన ఎంత ద్వేషిస్తారో ద్వేషించని, చివరికి ప్రేమ మాత్రమే మిగిలే వరకు పోరాడదాం. రండి మావయ్య. రండి మావయ్య. అత్తయ్యా, అత్తయ్యా! మావయ్య గారిని తీసుకొస్తానని చెప్పాను, తీసుకొచ్చాను. చూడండి. చాలా భయం వేసిందండి. మిమ్మల్ని ఎక్కడ జైల్లో పెట్టేస్తారో, మళ్ళీ మిమ్మల్ని ఇలా ఇంట్లో చూస్తానో లేదోనని చాలా భయం వేసిందండి. మావయ్య ఏ తప్పు చేయనప్పుడు ఎందుకత్తయ్య భయం? నిజమే, ఏ తప్పు చెయ్యకపోయినా నిందపడాల్సి వచ్చింది. పోలీస్ స్టేషన్కి పోవాల్సి వచ్చింది. అసలు మన రోజులే బాగున్నట్లేవు. ఎవరి దిష్టి పడిందో ఏమో. ఒక్క నిమిషం ఆగండి.
ఎందుకు అనసూయ ఇవన్నీ? ఎందుకంటారేంటండి? కొన్ని దుష్ట శక్తుల్ని ఏమీ చేయలేకపోతున్నాం. కనీసం ఆ దిష్టినైనా పడకుండా జాగ్రత్త పడాలి కదా. శివ, ఏంటి? మా అమ్మని కిడ్నాప్ చేసిన మనిషిని ఒళ్ళంతా రక్తం వచ్చేలా చిత్రహింసలు పెట్టి చంపాలని చూసిన మనిషికి హారతి పట్టి ఆహ్వానిస్తున్నావా? అసలు జైల్లో ఉండాల్సిన మనిషి ఇంటికెలా వచ్చాడు? అసలేం తప్పు చేశారని ఆయన జైల్లో ఉండాలి? ఏం తప్పు చేశారా? అసలు నువ్వు వాళ్ళకి అండగా ఉంటున్నావేంటి? నిన్నేమో ఏ తప్పు చేయని నా తమ్ముడి మీద నింద వేశావు. ఇప్పుడేమో జైలుకి పోవాల్సిన ఈ పెద్ద మనిషిని విడిపించి ఇంటికి తెస్తావా? ఏమండి, నేను చెప్పేది నిజం. అంబాజీ అత్తయ్య, ఓబ్లేష్ కలిసి ఆడిన నాటకం ఇది. మావయ్య గారిది ఏ తప్పు లేదు. నోర్మై! ఒంటి నిండా దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే నాటకం అంటావా? ఎవరైనా కావాలని దెబ్బలు తగిలించుకుంటారా? ఎవరైనా అలా చెయ్యరేమో, కానీ అమ్మాజీ చేస్తుంది. ఇదిగో, మా అమ్మ మీదున్న ఈ ద్వేషమే ఈరోజు ఆవిడ ప్రాణాలు తీయడానికి సాహసించేలా చేసింది. ఆపరా! మాట్లాడితే ప్రాణాలు తీస్తున్నావంటావేంటి? ఎవరి ప్రాణాలు తీసావురా మేము? నేను అమ్మాజీని కిడ్నాప్ చేశానా? ఏది రమ్మను, నా ముందుకొచ్చి అదే మాట చెప్పను. అమ్మాజీ, అమ్మాజీ! చేసిందంతా చేసి అరుస్తున్నారేంటి? పాపం, ఇప్పుడే ఆ గాయాల బాధ ఓర్చుకోలేక మందులు వేసుకొని పడుకుంది. అంతా నాటకం రా. అమ్మాజీ ఆడుతున్న నాటకం ఇది. ఈరోజు అదో నేనో తేలిపోవాలి. అమ్మాజీ, అమ్మాజీ! మావయ్య గారు, ఆవేశపడద్దు. లేకపోతే ఏంటమ్మా ఇది? మా తండ్రి కొడుకుల్ని విడదీయడానికి ఆడుతున్న నాటకం కాదు ఇది. తండ్రి కొడుకులా? ఎవరు ఎవరికి తండ్రి? నిన్నటి వరకు కన్నావన్న ఫీలింగ్ కొంచెమన్నా ఏదో మూలుండేది. కానీ ఎప్పుడైతే మా అమ్మని కిడ్నాప్ చేశావో ఆ క్షణం నుంచి నీకు నాకు మధ్య ఏ సంబంధము లేదు. ఏమండి, నువ్వు మాట్లాడుకో. నా భార్య వయ్యుండి కూడా నా శత్రువులతో చేతులు కలుపుతావా? అందరూ ఒకటైపోయారు కదా. క్షమించను. ఏ ఒక్కరిని క్షమించను. చూడు చూడు, ఏం మాట్లాడి వెళ్తున్నాడు.
తప్పుడు మనుషులతో సావాసం చేసి తప్పు చేస్తున్నది వాడు. తిరిగి మనల్ని క్షమించాలని వెళ్తున్నాడు. వాడు మారడమ్మా. వాడి కళ్ళ ముందే మా తలలు పగలగొట్టుకున్నా వాడు మారడు. అందుకే ఇందాకే ఇంట్లో అడుగు పెట్టాలని లేదని చెప్పాను. ఇప్పుడు ఇంట్లో ఉండాలనిపించట్లేదమ్మా. మేము వెళ్ళిపోతాం. మావయ్య ఏం మాట్లాడుతున్నారు? అవునమ్మా, దూరంగా ఉండి ఏమీ కానట్టు బతకగలం, కానీ దగ్గరగా ఉండి శత్రువులా మాత్రం బతకలేము. వెళ్ళిపోదాం అనసూయ. ప్రేమ కోసం ఆరాటము వద్దు, దక్కలేదన్న బాధ వద్దు. వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతారు అత్తయ్య? ఏదో కోపంలో ఒక మాట అన్న ప్రతిసారి వెళ్ళిపోతామంటే ఎలా? ఒక్కసారంటే కోపం అనుకోవచ్చు, కానీ పదే పదే జరుగుతూ ఉంటే ఏమనుకోవాలి? మేమెంత ప్రయత్నించినా అమ్మాజీ శివని మాకు దక్కనివ్వదు. పైగా ఇదిగో ఇలా నిందలన్నీ వేసి కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆయన మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు నా ప్రాణం నాలో లేదమ్మా. నువ్వేదో విడిపించి తెచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏంటి మా పరిస్థితి? అసలు అప్పుడే వెళ్ళిపోవాల్సింది, కానీ నీ మాట కాదనలేక తిరిగొచ్చాం. ఇక ఉండలేమేమో. అత్తయ్య, నేనప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది ఒకే మాట. ఆయనేదో అన్నారనో, ఆయన వల్ల ఏదో బాధ కలిగిందనో వదిలేసి వెళ్ళిపోతే ఆయన్ని అనాథగా వదిలేసి వెళ్ళిపోయినట్టే అత్తయ్య. వీడికి తల్లిగా నేనెంతో, నువ్వు కూడా అంతే. ఎందుకంటే అమ్మాజీ చూపిస్తున్నది ప్రేమ కాదు, పడగ నీడ. తెలిసి తెలిసి ఆ నీడలో ఎలా వదిలేసి వెళ్ళిపోతారు అత్తయ్య? ఇప్పటి వరకు మీరున్నారన్న భయంతో ప్రేమని నటిస్తోంది మావయ్య. మీరు ఒక్క క్షణం దూరం అయితే ఆయన ఏం చేస్తుందో ఊహించలేం. నేను ధైర్యంగా ఉన్నాను అంటారే, ఇక్కడ నా ధైర్యం మీరే. మీరు వెళ్ళిపోతే మీ అబ్బాయికే కాదు, నాకు అన్యాయం జరుగుతుంది అత్తయ్య. ఆయన్ని నా నుంచి కూడా దూరం చేసేస్తుంది. ఎంత కష్టమైనా ఇక్కడే ఉండాలి. అమ్మాజీ నుంచి ఆయన్ని కాపాడుకోవాలి. అర్థం చేసుకోండి. కొట్టు, మా కొట్రా. ఈ ఈశ్వరికి ఎట్టా తెలిసినది? అంతా చక్కగా జరిగి విశ్వనాథంని జైలుకి పంపించామనుకుంటే నాకు నేనే గాయాలు చేసుకునే పరిస్థితి తెచ్చినాది. అసలు ఇదెందుకు మధ్యలో దూరతాండాది? అమ్మా అమ్మా, ఏమైనాదప్పా? విశ్వనాథం పెదనాన్ని విడిపించుకొచ్చారు. అట్టెట్ట ఏడిపించుకొచ్చారప్పా? ఇంకా కేసు మనం వెనక్కి తీసుకోలేదు కదప్పా? ఈశ్వరి బెయిల్ మీద తీసుకొచ్చిందట.
ఈశ్వరి 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 ఇదెక్కడ తగిలినదప్పా మనకి? ప్రతి విషయంలో ఎదురు తగులుతాండది. అవునమ్మా, ఆబ్దికం జరిపించకూడదని మనం ఎన్ని ప్రయత్నాలు చేశాం. అయినా దగ్గరుండి మరి అన్నీ జరిగేలా చేసింది. ఎక్కడ తండ్రి కొడుకులు కలిసిపోతారో అని మనం ఈ కిడ్నాప్ డ్రామా ఆడితే అది కూడా తెలుసుకొని నన్ను ఫాలో అవుతూ నీ దగ్గరికి వచ్చింది. నువ్వేదో తెలివిగా తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరుగుండేది? విశ్వనాథం బదులు నువ్వు జైలుకెళ్లాల్సి వచ్చేది. ఇన్నాళ్ళు నీ ప్రేమంతా నాటకమని శివకు కూడా తెలిసిపోయేది.